ఎంతో కమ్మగా ఉండే ఎండుమిరపకాయలతోటి చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పాన్ తీసుకొని వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. దీంతోపాటు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. నేను నువ్వులు స్కిప్ చేశాను. దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు, చింత చిగురుకి సరిపడా కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత అవి కూడా వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చింత చిగురు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలు తీసుకొని వాటిని మెత్తగా అయ్యేతలకి మగ్గించుకోవాలి. టమాటాల్లోని వాటర్ ఇంకి కొంచెం అవే మెత్తబడిపోతాయండి కొంచెం మూత పెట్టేస్తే. తర్వాత మనం పచ్చడి నూరుకోవడానికి జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను రోట్లో దంచుతున్నానండి. మీకు రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు దంచుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే ఏ పచ్చడైనా చాలా బాగుంటుందండి. కానీ అందరికీ రోల్ పెట్టుకునే అవైలబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు మిక్సీలో వేసుకుంటారు. ఎండుమిరపకాయలు దంచడం అయిపోయిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న వేరుశనగ పప్పు, ధనియాలు తీసుకొని కొంచెం అవి కూడా మెత్తగా కొంచెం దంచుకోవాలి. ఇలా మనం ఏది రోట్లో వేసుకున్నా చాలా బాగుంటుందండి పచ్చడి. అంటే మిక్సీలో వేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది, కానీ రోట్లో నూరుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ అయ్యి చాలా బాగుంటుంది. తర్వాత నేను కొత్తిమీర, చిన్నులపాయలు, కరివేపాకు వేసి దంచుకుంటున్నానండి. ఇవి కొంచెం చిందకుండా జాగ్రత్తగా దంచుకోవాలి. ఇవి బాగా మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న చింత చిగురు, టమాటాలు వేసి కూడా దంచుకోవాలండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. అలా మెత్తగా మెదిగిన దాకా మనం దంచుకోవాలండి. అప్పుడప్పుడు కొంచెం అది గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకొని కూడా దంచుకోవచ్చు. నేను వాటర్ వేయలేదు, అలాగే దంచుకున్నాను. తర్వాత మనం ఇవి అంతా కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఒక పెద్దుల్లిపాయ ఉంటుంది కండి, అవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీంట్లో రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. అవి పెద్దుల్లిపాయలు మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు. మీకు ఇష్టమైతే ఒక హాఫ్ బద్దైనా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రోట్లో వేసుకున్నప్పుడే దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.